బైబిల్ సెలవిస్తుంది, అపవిత్రాత్మ బయటికి వెళ్ళిన తరువాత అది ఊడ్చబడి అమర్చబడి ఉండుట చూసి నీరు లేని చోట్లంతా తిరిగి ఎక్కడా దానికి స్థలం లేని కారణాన ఎక్కడ నీళ్లు లేవో అక్కడికి తిరిగి వచ్చాది. నేను వదిలిపెట్టిన ఇంటికి తిరిగి వెళుదును అనుకొని వచ్చి చూసి వెనక్కి వెళ్ళిపోయి మరి చెడ్డవైన 7 దయ్యములను తీసుకొని వచ్చి కాపురం పెట్టానని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ అంటది వాని మొదటి స్థితి కంటే కడపట స్థితి చాలా చెడ్డదేనని. ఈ రోజున సంఘాల పరిస్థితి లేక సంఘంలో ఉన్న వ్యక్తుల పరిస్థితి చాలా చెడుగా మారిపోయాది. దేవుణ్ణి నమ్మకమునుపు ఏదో చిన్న చిన్న తప్పులు చేసేవారు. దేవుని నమ్ముకున్న తర్వాత మనంతటి అబద్ధికులు లేరు, మనంతటి మోసగాళ్ళు లేరు, మనంతటి అన్యాయస్తులు లేరు, మనంతటి పనికిరాని వ్యక్తులు లేరు, మనంతటి మోహపు చూపులు కలిగిన వారు లేరు. వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని వింటూ ఉంటాం, ఉపవాస కూటాలకు వెళతాం, ఉజ్జీవ కూటాలకు వస్తాం, అయినా మనలో చెడు పెరిగిపోతూనే ఉంది. ఎందుకు అని అడిగితే నిన్ను ఊడ్చి అమర్చిన వారు లేరక్కడ. నిన్ను ఎవరు ఊడ్చారో, నిన్నెవరు అమర్చారో వారు లేరు. అందుకు అపవిత్రాత్మ వెళ్ళి చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొని వచ్చి నీలో కాపురం ఉందని వాక్యం సెలవిస్తుంది. వింటున్న దైవ జనాంగమా, చాలా సంఘాలు చూడండి పోట్లాడుకొని చస్తూ ఉన్నాయి. భయంకరంగా రోడ్డు మీదకి వచ్చి పోట్లాడుకుంటున్నారు, యూట్యూబ్లో పెట్టుకొని పోట్లాడుకుంటున్నారు. చాలా మంది సేవకులు చూడండి, ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి వారు కూడా మనకు సహోదరులు సహోదరీలు. వారు ఎవరినైనా ప్రార్థించుకొని, ముస్లిం సహోదరుడు ముస్లిం వాళ్ళ ఖురాన్ను నమ్మి అల్లాను ప్రార్థించుకొని, హిందూ సహోదరులు వారికి ఉన్న దేవుళ్లను దేవతలను ప్రార్థించుకొని పూజించుకొని వారి సాంప్రదాయాలు వారి ఆచారాలు వారు పాటించుకొని, చాలా మంది క్రైస్తవులు లేచి ఏదో మేము ప్రపంచాన్ని మార్చేస్తాం అన్నట్టుగా ఊరికే ఉండే వాళ్ళను రెచ్చగొట్టి పనికిరాని కార్యాలన్నీ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు అని అడిగితే అపవిత్రాత్మ ద్వారా చెడ్డవైన దయ్యాలతో నింపబడిన వ్యక్తులు. వాళ్ళతో మనకు సంబంధాలే లేవు. అవకాశం ఉంటే సువార్త చెప్పు, అవకాశం లేకపోతే ప్రార్థన చేయి. యూట్యూబ్ వచ్చి డెబిట్లు అని వాళ్ళతో పోటీలు పడి అక్కడ సిగ్గుపరచబడి వెనక్కి వస్తూ ఉన్నా. ఇది అవసరమా? ఎందుకు ఈ పనులు చేస్తున్నారు? నువ్వు వెళ్ళి వారితో పోటీ పడ్డావు. ఎవడైనా మారాడా? ఎవడైనా యేసు ప్రభు దేవుడని నమ్మాడా? ఎవడైనా నువ్వు చెప్తున్న సత్యం నిజమే అని అంగీకరించాడా? లేదే. ఎందుకు ఈ రీతిగా పోటీ పడుతున్నారు అని అడిగితే ఏదో వాళ్లకు వ్యూస్ పెరుగుతాయని, వాళ్ళకేవో గూగుల్లో ఏదో లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వారిని పట్టిన అపవిత్రాత్మలే. నన్ను గమనించవలసిన విషయం, యేసు ప్రభుల వారికి జ్ఞానం లేదా? ఆయన తర్వాత అపోస్తలులకు జ్ఞానం లేదా? యేసు ప్రభుల వారి కాలంలో విగ్రహారాధన లేదా? అపోస్తలుల కాలంలో విగ్రహారాధన లేదా? ఉన్నాయి. వారెందుకు ఆ రీతిగా పోట్లాడలేదు, వాదన పెట్టుకొనలేదు అని అడిగితే వారి లోపట పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏ మతాన్ని మనము తిరస్కరించకూడదు, ఏ మతస్థుల్ని మనం కించపరచకూడదు, ఏ వ్యక్తిని కూడా మనము తక్కువగా అంచనా వేయకూడదు. ప్రపంచాన్ని ప్రేమించిన దేవుని పిల్లలం గనుక మన హృదయం అంతా ప్రేమే ఉండాలి. కానీ నీవు ఫలానా అని మాట్లాడే ప్రతిభానిలో అపవిత్ర ఆత్మ ఉందని దాని అర్థం. దయచేసి గమనించాల్సింది,
యూట్యూబ్లో చూస్తే వీనింట్లో వీడు రికార్డ్ చేసి పంపుతాడు, వానింట్లో వాడు రికార్డ్ చేసి పంపుతాడు. మధ్యలో బేవర్సగాళ్ళు మనమే. మనంత బేవర్సగాళ్ళు ఎవడు లేడు. ఆ యూట్యూబ్ చూసి బైబిల్ చదవం, ప్రార్థన చేయం, ఉపవాసం ఉన్నాం, సొల్లు గారుచుకుంటా ఉంటాం. భార్య అంటది, ఒరేయ్ అన్నది నువ్వు రారా అని 1 నిమిషం కొట్టి 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 భార్య కూడా విసిగిపోయి తినేసి పడుకుంటాది. అప్పుడు పోతాడు, ఈ టైం చూస్తే 12 గంటలు అయింటుంది. అప్పుడు అనుకుంటాడు వీడు ప్రార్థన చేసుకుంటే బాగుండని. రే సైతాన్, ఆ సైతాన్ మిమ్మల్ని అందరినీ పాడు చేస్తూ ఉంది. అపవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ పాడు చేస్తూ ఉంది. మీకో సంఘం ఉంది, మీకో కాపరున్నాడు, చాలు. మీకో కాపరున్నాడు, మీకో సంఘం ఉంది, చాలు. దయచేసి యూట్యూబ్లోకి వెళ్ళొద్దండి. యూట్యూబ్లోకి వెళితే నీవు ట్యూబ్ అయిపోతావు, ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. దేవుని పిల్లలు, మీ దైవ సేవకులు చెప్పే వర్తమానాలు జాగ్రత్తగా విని అందులో మీరు బలపడండి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, మంచి సమర్పణ కలిగి సత్యవాక్యాన్ని బోధించే సేవకులు ఉన్నారు, వినండి. అంతేకాని ఆ మాటలు ఈ మాటలు చెప్పే వ్యక్తుల జోలికి దయచేసి వెళ్ళకండి. నా మాటలు అర్థమైన మరొక్కసారి హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. దేవుని పిల్లలకు నా మనవి, ప్రభులు వారు చెప్తున్న మాట అంటున్నాడు. అపవిత్రాత్మ వాడు బిగ్గరగా కేకలేస్తున్నాడు, నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు. అపవిత్రాత్మ అంటుంది, నువ్వెవరో నాకు తెలుసు. ఈ మందిరంలో ఒక్కడికి తెలియదు, నువ్వు ఒక్కరికి తెలియకుండా చేసినా నీవెవడువోనని. నీవెవరివంటే దేవుని పరిశుద్ధుడవు. దాని అర్థం దేవునికి ఉన్నంత పరిశుద్ధత నీకుంది, అది నాకు తెలుసు. ఈ బకరగాళ్ళకు ఒకడికి తెలియదు. యూట్యూబ్లు చూస్తున్నాడే ఈ బకరగాళ్ళకు ఒకడికి తెలియదు. దయచేసి గమనించాల్సింది, మీరు కూడా యూట్యూబ్లు తీసుకుంటారు. వాడంటాడు ప్రార్థన చేసుకొని ప్రసాదం తినేయచ్చు అని. ఆడి ఫాలోయర్స్ కొంతమంది బకరగాళ్ళు ఉన్నారు. ఇంకొకడు అంటాడు తినకూడదని, ఆయన ఫాలోయర్స్ ఇంకో కొంతమంది ఉంటారు. దయచేసి గమనించాలి, పోతారు. వాళ్ళను మనం అనుసరిస్తే గ్యారంటీగా ఒక రోజు నరకంలో మనం ప్రత్యక్షమవుతాం. దేవుని రాజ్యంలో మనం కనిపించాలంటే ఈ దరిద్రపు వాతావరణం నీలో నుండి తొలగించబడునుగాక. నీ మనోనేత్రములు తెరవబడి సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యం ఎలాగుంది ఏమిటి అని పరిశీలన చేసే స్థితిలోనికి నువ్వు వెళ్ళుదువుగాక. ఏది పడితే అది మెయ్యకూడదు. బాగా గమనించాల్సింది, ఏది పడితే అది మెయ్యటానికి నువ్వు పశువు కాదు, మనిషివి. దేవుని వాక్యం సెలవిస్తా, నీ లోపటున్న అంతరంగ పురుషుడు బలపరచబట్టానికి వాక్యం అనే ఆహారమే అవసరం. అందులో పనికిరాని కల్తీ అంతా తిన్నామంటే పోతాం 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 అంటే కూటమైనాక ఇంటికి కాదు, సచ్చినాక నరకానికి పోతాం. అది జాగ్రత్తగా గమనించాలి. నా మాటలు మీకు అర్థమైతే గట్టిగా ఒక్కసారి వెనకాల ఎవరు చెప్పడంలే చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా, దేవుడు రావాలి జహీరాబాదులోకి, దయ్యం పారిపోవాలి. చెప్పండి హల్లెలూయా. ప్రభు రావాలి, ప్రతి సంఘాన్ని ప్రక్షాళనం చేయాలి. ప్రతి సంఘంలో ఉన్న ఆచార సంబంధమైన క్రియలు నాశనమైపోవాలి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు సంఘంలో ప్రారంభం కావాలి. ప్రతి సంఘంలో యేసు ఎవరో తెలియదు. చాలా మందికి ఎవరు తెలుసు అంటే చెప్పమంటారా? ఆ సెలబ్రిటీ, ఆ పాస్టర్ గారు తెలుసు, ఈ పాస్టర్ గారు తెలుసు, ఆయన మంచి సింగరు, ఈయన మంచి ప్రీచరు, వాళ్ళ చర్చి చాలా పెద్దది. వాళ్ళ చర్చిలో అంతా కూడా ఎట్లా ఉంటుందంటే
మనకేమన్నా చెప్పండి ఎట్లా ఉంటుందంటే, సినిమా తీసేటప్పుడు ఆ డెకరేషన్లు ఎలాగుంటాయో అవన్నీ కూడా డెకరేషన్ చేసి లైట్ వెలుగుతా ఆర్పుతా, లైట్ వెలుగుతా ఆర్పుతా, చూసేవాడికి వాడు కనిపించకుండా వాడు మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక నీడమని వెంబడి తిరుగుతా, గంతులేస్తా, చిందులేస్తా, సినిమా డాన్సులన్నీ స్టేజ్ మీద వేస్తా పోతారా రే. పొగబెట్టి మళ్ళా పొగ కూడా ఒకటి వస్తా. ఎందుకంటే రాబోయే దినాలలో ఈ పొగలో వీళ్ళు ఉంటారని దాని నిదర్శనం. దయచేసి గమనించాలి, నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. జహీరాబాద్ మేల్కోవాలి, జహీరాబాద్ మేల్కోవాలి. నిజమైన సేవకుడు ఎవరో తెలుసుకోవాలి. పనికిరాని చెత్తనంతటి కూడా చీపురుతో ఊడ్చి బయట పారేయాలి. మీ సంఘము శుభ్రంగా ఉండాలి. మీ సంఘము వాక్యముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడి ఉండాలి. మీ సంఘము ప్రక్షాళన చేయబడాలి. రాత్రి సమయమందు అపవిత్రాత్మ పోవునుగాక. రాత్రి సమయమందు అపవిత్రాత్మ కోరికలు ఎవరిలో ఉన్నాయో అవన్నీ నశించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఆ రీతిగా సెలవిస్తా. నువ్వెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు. ఇదిగో నాతో పాటు ఈ సమాజ మందిరంలో ఉన్నాడు చూడు. వీళ్ళకి కానీ ఈ సమాజ మందిరంలో బోధిస్తున్నటువంటి శాస్త్రులు పరిశీలకు కానీ ఒక్కడికి తెలియదు మీ గురించి, ఒక్కడికి తెలియదు. వాళ్ళకు ఆచారాలే తెలుసు. ఆ దయ్యము మాట్లాడుతున్న మాట, అపవిత్రాత్మ చెప్తున్న మాట, వాడు గట్టిగా అంటున్నాడు, నీవు దేవుని పరిశుద్ధుడవు, దేవుని పరిశుద్ధుడవని అంటూ మమ్మల్ని నశింపజేయుటకు వచ్చావా? యేసు ప్రభులు వారు ఎందుకు వచ్చారో తెలుసా? సంఘాలలో అపవిత్రాత్మ కార్యములను నశింపజేయటానికే వచ్చాడు. సంఘాలలో అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యాలు నశింపజేయటానికి వచ్చాడు. ఈరోజు అపవిత్రాత్మ ద్వారా వ్యభిచరిస్తున్న నీలో ఉన్న వ్యభిచారాన్ని చంపటానికి వచ్చాడు ఆయన. అపవిత్రాత్మ ద్వారా నువ్వు చేస్తున్న దొంగతనాన్ని చంపటానికి వచ్చాడు ఆయన. నిన్ను కాదు, నీ లోపట అపవిత్రాత్మ ప్రవేశపెట్టిన చెడును చంపటానికి రాత్రి సమయమందు జహీరాబాద్ లో నా యేసు ప్రభుల వారు నిన్న, ఈ రోజు, రేపు ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా పవిత్రమైన పాదముల చెంత విధేయత కలిగి, నేనే అపవిత్రత కలిగిన వాడను, నేనే అపవిత్రాత్మ ద్వారా చెడు కోరికలు కలిగిన వాడని, నన్ను క్షమించమని శిరస్సు వంచి ప్రాధేయపడితే రాత్రి సమయమందు ఆ కృపగల దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని అపవిత్రాత్మ నుండి విడిపించి ప్రక్షాళనం చేయగలడాయన. హల్లెలూయా. దైవ జనాంగమా గమనించాలి. ఎంతో మంది మేము యేసు ప్రభుల వారి బిడ్డలని సంవత్సరాల తరబడి చెప్పుకుంటున్న వారు ఈరోజు కోర్టుల దగ్గరున్నారు, పోలీస్ స్టేషన్ల దగ్గరున్నారు, న్యాయవాదులకు డబ్బులు ఇచ్చి పోటీలు పడుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి. దీన్ని ఏమంటారు అని అడిగితే అపవిత్రాత్మ. ఎందుకు మీరు పోట్లాడుకుంటున్నారు? ప్రార్థన కదా చేసుకోవాలి. ఎందుకు మీరు పోట్లాడుకుంటున్నారు? సువార్త కదా చెప్పాలి. ఎందుకు మీరు పోట్లాడుకుంటున్నారు? దేశ రక్షణ కొరకు ప్రార్థనలు కదా చేయాలి, ఉపవాసాలు కదా చేయాలి. అవన్నీ చేసి ముగించాం. ఇప్పుడు మేము ఎందుకు పోట్లాడుకుంటున్నామో తెలుసా? ఆస్తుల కొరకు పోట్లాడుకుంటున్నాం. దయచేసి గమనించాలి. ఆస్తుల కొరకు, డబ్బు కొరకు, పేరు కొరకు, ప్రతిష్టల కొరకు పోట్లాడుకుంటూ ఉన్నాం. వింటున్న దైవ జనాంగమా, ఏమి దీనికి కారణం అని అడిగితే అపవిత్రాత్మ. అపవిత్రాత్మ. దేవుని ఆత్మ లేదక్కడ. అమర్చిన దేవుని ఆత్మ లేదు. ఊడ్చిన యేసు ప్రభుల వారు లేరు. అపవిత్రాత్మ సర్వశక్తిమంతుడైన దేవుని మరుగు చేసి ఆస్తిని చూపెడుతూ ఉంది, అంతస్తుల్ని చూపెడుతూ ఉంది, పేరు ప్రతిష్టల్ని చూపెడుతూ ఉంది. రాత్రి
ఈ స్థలంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలో నుండి అపవిత్రాత్మకు సంబంధించిన కార్యములు యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. పరిశుద్ధాత్మ కార్యాలు మాత్రమే నిలిచి ఉండునుగాక. యేసు ప్రభుల వారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? అపవిత్రాత్మ ఊరకుండుము. ప్రభు చెప్పిన మాట, నేను వచ్చేసాను సమాజ మందిరములోనికి. ఇంతకాలం నువ్వు చేసిన కార్యాలు చాలు, నువ్వు వేసిన కేకలు చాలు, ఊరకుండుము. రాత్రి సమయమందు నీ ఇంట్లో జరుగుతున్న గొడవల్ని చూసి ప్రభు అంటారు, అపవిత్రాత్మ ఊరకుండుము. ఇంతవరకు నీలో ఉన్న మోహపు చూపులు, నీలో ఉన్న అక్రమ సంబంధాలు, నీలో ఉన్న వ్యభిచారపు తలంపులను చూసి ప్రభు అంటారు, అపవిత్రాత్మ ఊరకుండుము. ఇన్ని రోజుల వరకు నీ కుటుంబంలో ఉన్న అసమాధానం, అశాంతి, అనైక్యత, ప్రేమ లేని తనాన్ని కలుగజేస్తున్న అపవిత్రాత్మను చూసి ప్రభు అంటున్నాడు, అపవిత్రాత్మ ఊరకుండుము అని చెప్పి వానిని విడిచిపోమ్మని గద్దించగా, బైబిల్ సెలవిస్తుంది, అపవిత్రాత్మ వాని పడవేసి ఏ హానియు చేయకుండా వెళ్ళిపోయింది అని వాక్యం సెలవిస్తారు. అపవిత్రాత్మ చేసే పని వాని పడవేసి దాని అర్థం, ఒకప్పుడు నువ్వు చాలా మంచిగా ప్రార్థన చేసేవాడివి, 1 గంట సేపు ప్రార్థన చేసేవాడివి, నిన్ను పడేసా. ఇప్పుడు 5 నిమిషాలు ప్రార్థన కూడా నీకు రావడం లేదు. ఒకప్పుడు నువ్వు రోజుకి 10 అధ్యాయాలు చదివేవాడివి, నిన్ను పడేసా. ఇప్పుడు కనీసం 5 వచనాలు చదివే ఓపిక కూడా నీలో లేదు, నిన్ను పడేశారు. ఒకప్పుడు నెలకి, వారానికి 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండే బిడవి, ఇప్పుడు ఉపవాసం అంటే అసలు ఇష్టం లేదు, నిన్ను పడేశారు. వాక్యము సెలవిస్తారు, వింటున్న దైవ జనాంగమా, ఒకప్పుడు జీతం రాగానే తీసుకువెళ్ళి ఆ దైవ సేవకుని చేతిలో 10వ భాగము పెట్టి నీవు, నీ భార్య, నీ పిల్లలు మోకరించి దైవ సేవకుని వద్ద ఆశీర్వాదాన్ని పొందేవాడివి. ఇప్పుడు 10వ భాగము లేదు, అసలు 1 భాగము లేదు, మొత్తం తిని నాకోడి తుడుచుకోవడమే. దయచేసి గమనించాలి. రాజశేఖర్ ఈ మధ్య నా అయ్యో కష్టాలు ఎక్కువ అయిపోయాయి గారు, నా కూతురు చదువుకి అక్కడ అప్పు చేశాను, ఇక్కడ అప్పు చేశాను, నా కొడుకు పెళ్లికి అక్కడ అప్పు చేశాను, ఇక్కడ అప్పు చేశాను, ఇదిగో ఇల్లు కట్టడానికి ఎంత అప్పయింది, అంత అప్పయింది, మొత్తం అంత అప్ప. దయచేసి గమనించాలి. ఎందుకు అప్ప ఎందుకు అని అడిగితే, పడిపోయావు, అపవిత్రాత్మ నిన్ను పడగొట్టేశారు. అందుకే అప్పులంటే తినే అప్పులు కాదు బాబు, అప్పులు. ఎక్కడికి వెళ్ళావు? 4 రోజుల నుండి నువ్వు ప్రార్థనకు రాలేదు. అయ్యగారు మీకు తెలియదా, మెడ్రాసుకు పోయినాను అయ్యగారు. సైడ్ సీయింగ్ కాదురా బాబు, క్యాన్సర్ వచ్చి హాస్పిటల్కి పోయినాను. క్యాన్సర్ రోగం వచ్చేదా నాకు తెలియలేదే. నీకేంది క్యాన్సర్ రోగం రావడం? పడిపోయాడు ఈ మనిషి. నన్ను గమనించాల్సింది. బైబిల్ సెలవిస్తారు, అపవిత్రాత్మ వాని పడవేసి. ఈరోజు చాలా మంది సంఘాలలో పడవేయబడ్డారు. ప్రార్థించేవాడు ప్రార్థించడం లేదు, ఉపవసించడం లేదు, కన్నీరు కార్చడం లేదు, సువార్త ప్రకటించేవాడు సువార్త ప్రకటించడం లేదు, కానుకిచ్చేవాడు కానుకివ్వడం లేదు. ఈ పడిపోయిన జలం కుప్పలు సంఘాల్లో పడిపోయా. ఆ సంఘంలో 2 శబ్దాలు వినబడుతూ ఉన్నాయి. ఒక శబ్దం యేసు ప్రభువు వారిది, మరొక శబ్దం అపవిత్రాత్మది. అపవిత్రాత్మ శబ్దం, మాతో నీకేమి. యేసు ప్రభువు వారి శబ్దం, అపవిత్రాత్మ వాణ్ణి విడిచిపోమ్మని. నీకే శబ్దం వినిపిస్తుందో దయచేసి చెప్పు. ఈ రాత్రి నీకే శబ్దం వినిపిస్తుంది? అపవిత్రాత్మ వాణ్ణి విడిచి పొందని చెప్తున్నా నజరేయుడైన యేసు ప్రభువు వారి శబ్దమా, లేకపోతే యేసు మాతో నీకేమి అని చెప్తున్న అపవిత్రాత్మ శబ్దమా? ఈరోజు మందిరాలలో 2 శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి.
నీవే శబ్దానికి లోబడుతున్నావో తెలియడం లేదు. ఏ శబ్దానికి లోబడుతున్నావో అర్థం కావడం లేదు. చాలా మంది ఇంకా అపవిత్రాత్మక శబ్దానికే విధేయత చూపెడుతూ ఉన్నా. లేదు లేదు, ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతామని వాక్యం సెలవిస్తా. ఒకవేళ ఈ రాత్రి ఈ హెచ్చరిక నీకు చివరి హెచ్చరిక కావచ్చు. ప్రభు పాదాల చెంత పడు, ప్రభు పాదాల చెంత కన్నీరు కాచు, ప్రభు పాదాల చెంత మొరపెట్టు. ఈ రాత్రి ఒక అవకాశం. ఈ కూటం అవుతూనే అనేకుల కొరకు మేము మా దైవ సేవకులు ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడుదురుగాక. దేని ద్వారా పడవేయబడ్డాడో, ఎక్కడ పడద్రోయబడ్డావో, ఏ విషయంలో పడద్రోయబడ్డావో ఆ విషయంలో నుండి నా యేసు ప్రభువా చేయి పట్టి లేపి నిలబెట్టడానికి శక్తిమంతుడుగా జహీరాబాదులోనికి నా ప్రభులు వారు వచ్చారు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అయితే ఒక్కటి, నీలో ఆయన పాదముల చెంత చేరి పశ్చాత్తాపపడే గుణం రావాలి. నువ్వు చేసిన తప్పితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. కన్నీరు కార్చి అడగాలి, తండ్రి ఇంతకాలం నేను చేసిన ఈ తప్పితం, ఈ అపవిత్రాత్మ ద్వారా జరిగేది ప్రభా, అది నన్ను పడద్రోసాది. ఎంతో మంచి జీవితంలో ఉన్న నేను, ఎంతో సహవాసంలో ఎంతో మంచిగా ఉన్న నేను, మా సేవకునికి మంచి సహకారిగా ఉన్న నేను, సేవకు సహాయం చేస్తున్న నేను, ఉపచారం చేస్తున్న నేను, పరిచర్య చేస్తున్న నేను పడిపోయాను. చాలా కాలం నుండి వీటికి దూరం అయిపోయాను. ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను. ఎవరికైనా వాక్యము చెప్పాలంటే మనసు రావడం లేదు. నా ఇంట్లోనే నేను పడి ఉన్నానయ్యా. నేను పడిన స్థితి రాత్రి మీరు నాకు తెలియజెప్పా. నేను తిరిగి లేవాలనుందయ్యా, నేను తిరిగి లేవాలనుంది అనే ప్రతి బిడ్డ ఆయన పవిత్రమైన పాదాలను గట్టిగా పట్టుకొని నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించమని రాత్రి బ్రతిమలాడితే నా దేవుడు కార్యం జరిగిస్తాడు. బైబిల్ సెలవిస్తాది, అపవిత్రాత్మని పడవేసి ఏ హానియు చేయలేదు, నీకింకా హాని చేయలేదు. అది నా యేసు ప్రభులు వారు వచ్చేంత వరకు నీకు హాని తలపెట్టకుండా అది నిమ్మలమైపోయాది. పడదోసింది వాస్తవమే, హాని జరగలేదు, కీడు జరగలేదు. నీ భార్యకు తెలియకుండా నువ్వు చేస్తున్న తప్పితం, నువ్వు పడిపోయావు, హాని జరగలేదు. నీవు త్రాగుతున్నావు, త్రాగుబోతువయ్యావు, డబ్బంతా దానికి ఖర్చు చేస్తున్నావు, ఇంకా నీ ఊపిరితిత్తులు చెడిపోలేదు, నీ మూత్రపిండాలు చెడిపోలేదు, హాని చెయ్యలేదు. బాగా నువ్వు ఇష్టానుసారంగా దోచుకుంటున్నావు, లంచాలు, వడ్డీలు, కట్నాలు, ఈ దరిద్రమైన సొమ్మంతా ఆర్జిస్తూ ఉన్నావు, పడిపోయావు, ఇంకా హాని జరగలేదు. బైబిల్ సెలవిస్తారు, అపవిత్రాత్మ వాని పడవేసి ఏ హానియు చేయలేదు, ఏ హానియు చేయలేదు. హాని ఇంకా నీ దగ్గరికి రాలేదు. అది రాకమునిపే యేసు ఈ రాత్రి నీ దగ్గర నిలబడ్డాడు. హాని రాకమునిపే నా యేసు ప్రభుల వారు నీ దగ్గర నిలబడ్డాడు. పడిపోయింది వాస్తవమే, హాని ఇంకా రాలేదు, హాని ఇంకా జరగలేదు. యేసయ్యా, రాత్రి సమయమందు నా జీవితంలో హాని జరగక ముందే హాని చేసే అపవిత్రాత్మకు నాకు మధ్యన మీరు నిలబడినందుకై వందనాలు యేసయ్యా. పశ్చాత్తాపపడి ప్రార్థిస్తే హాని నుండి ప్రభులు వారు విడుదల కలుగజేసి క్షేమమును నీకు దయచేస్తాడా కృపగల తండ్రి, క్షేమాన్ని కలుగజేస్తాడా కృపగల తండ్రి.